పుష్కరాలు అనంగానే చాలా మందికి యాదికొచ్చేవి గోదావరి పుష్కరాలు, కృష్ణ పుష్కరాలు. కానీ ప్రతి నదికి 12 ఏళ్లకోసారి పుష్కరాలు వస్తుంటాయి. అట్టనే ఈసారి సరస్వతి నదికి అంత్య పుష్కరాలు వచ్చినాయి. ఇగో కాళేశ్వరం కాడ ఘనమైన ఏర్పాట్లు చేసిర్రు సర్కారోళ్ళు. ఆగ చూడర్రే, ఘనమైన స్వాగత తోరణాలు పెట్టిండ్రు, సల్వ పందిళ్ళు వేసిండ్రు, రోడ్లు సాగు చేసిండ్రు, పెద్ద పెద్ద సెట్టింగులు వేసిండ్రు. సరస్వతి నది పుష్కరాల కోసం ఘనమైన ఏర్పాట్లే చేసిండ్రు సర్కారోళ్ళు. బేస్తారం అంటే 21వ తారీఖు నుంచి జూన్ 1వ తారీఖు దాకా కాళేశ్వరం గంగమ్మ ఒడ్డు కిటకిటలాడుతుంది అన్నట్టు. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ సార్కు తత్తిమ పెద్ద మనుషులందరికీ దేవాదాయ శాఖ తరపుకేంచి పుష్కరాలకు రావాలని ఆహ్వానం అందించిండ్రు. ఇక 30 నుంచి 40 లక్షల మంది దాకా వస్తారని అంచనా వేసుకొని దానికి తగ్గట్టు ఎవ్వలకు తిప్పల కాకుండా అన్ని సౌలతులు చేసిండ్రాట. అన్ని దిక్కులకేంచి ఆర్టీసీ వాళ్ళు 3360 స్పెషల్ బస్సులు నడిపిస్తాండ్రు. ఇక స్పెషల్ బస్సులల్లో ఆడోళ్లకు పీరీనేనట గాని మగోళ్లకు మాత్రం 50% ఛార్జీలు పెంచి వసూలు చేస్తారట. మరిగా చూసుకోండి. అవుగాని కాళేశ్వరంలో ఉన్నది గోదావరి కదా, అయితే గీత అటు ప్రాణహిత నది కలుస్తుంది. మరిగా సరస్వతి నది ఎక్కడున్నదని అంటారా? సరస్వతి నది అంతర్వాహిని, అంటే భూమి లోపటికేంచి ప్రవహిస్తున్నదట. అట్లా కాళేశ్వరం దగ్గర గోదావరిలో కలుస్తున్నదని చెప్తారు. దక్షిణ భారతాన సరస్వతి పుష్కరాలు జరిగే ఒకే ఒక్క జాగా మన కాళేశ్వరమే. అందుకే పోయేటోళ్ళు పోయి రావచ్చు. సర్కారోళ్ళు సవలతులు గట్టిగానే చేసిండ్రాట. పిల్ల జల్లా మూటా ముల్లె పైలం.